చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం మీద ఒక అభిప్రాయం అనేది ఉంది, సహకరించట్లేదు, బడ్జెట్లు రిలీజ్ చేయట్లేదు, ఒక గ్యాప్ అనేది పెరిగిపోయింది అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఒక అస్త్రం లాగా దొరుకుతుందా? అది అవాస్తవం. మొట్టమొదటి వేడివేరు చూడాలి. ఈ దేశంలో జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ముఖ్యంగా 1991 దగ్గర నుంచి పక్షపాతం ఉన్నది, రాష్ట్రాలకు నిధులను ఇవ్వటం లేదు అన్నది పూర్తి అవాస్తవం అని చాలా స్పష్టంగా చెప్తున్నాను. జమిలీ ఎన్నికలు సరైన ఆలోచన కాదని ఎంత స్పష్టంగా చెప్తున్నాను, ఇది అంత స్పష్టంగా చెప్తుంది. దీనిలో ఈ పార్టీ ఆ పార్టీ లేదు, మనకు అలవాటు అయిపోయింది. వాడేది చేస్తున్నాడు, వాడికి అన్యాయం జరిగిపోతుంది, నాకు మోసం జరిగిపోతుంది అంటే అలవాటు అయిపోయింది. ఎందుకంటే చాలా పాపులర్. మన స్టేట్లో నాకు అన్యాయం జరిగిందంటే కాదని ఎవరిని అంటారా? మన స్టేట్ కదా, మనం ఒకటి కదా. కాబట్టి ఈ పక్షపాత ధోరణులు సహజంగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఉపయోగించుకుని నా రాష్ట్రము, నా నియోజకవర్గము, నా జిల్లాకి ఇవ్వట్లేదు, ఇది ఒక పడికట్టు పదమైంది. మన దేశంలో ఆర్థిక సంబంధాలు యూనియన్ రాష్ట్రాల మధ్య చాలా బలమైన సంబంధాలు, నిర్మాణాత్మక సంబంధాలు, పార్టీలకు అతీతమైన సంబంధాలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరుగుతుంది. నేను స్థూలమైన అంకెలు మీకు చెప్తాను. 72 లక్షల కోట్ల రూపాయలని రాష్ట్రంలో ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో మొత్తం కలిపి ఖర్చు పెడుతుందని చెప్పాను. రోజు కూడా 20,000 కోట్లు అవుతుందని. దానిలో రాష్ట్రాలు పెట్టే ఖర్చు అంతా తెలుసా? 45,000 కోట్ల రూపాయలు. 27,000 కోట్ల రూపాయలు జాతీయ స్థాయిలో. అలాగే జాతీయ స్థాయికి వచ్చే మొత్తం పన్నుల డబ్బు, అన్ని రకాలుగా వచ్చే ఆదాయం, అప్పులు కాకుండా మొత్తం కలిపితే 35,000 కోట్ల రూపాయలు. 35 లక్షల కోట్ల రూపాయలు. 35 లక్షల కోట్ల రూపాయలు. 35 లక్షల కోట్ల రూపాయల్లో రాష్ట్రాలకు పోయే డబ్బు ఎంతో తెలుసా? 23,74,000 కోట్ల రూపాయలు. వివిధ రూపాలు, ఆర్థిక సంఘ నిధులు కావచ్చు, చట్టబద్ధంగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి మహాత్మా గాంధీ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి చట్టాల ద్వారా పోయేది కావచ్చు, కేంద్ర ప్రతిపాదిత పథకాలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటారు ఆ రూపంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మౌలిక సదుపాయాలకి, పెట్టుబడులకి ఇచ్చేటువంటి పేరుకి అప్పు, కానీ 50 ఏళ్ల పాటు వడ్డీ లేని అప్పు అంటే ఫ్రీగా ఇచ్చినట్లు లెక్క. అలాంటి డబ్బు కావచ్చు. ఇవన్నీ కలిపితే 23,74,000 కోట్ల రూపాయలు. మళ్ళీ చెప్తున్నా, 35 లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో 23,74,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు పెడుతుంది. ఇంతకంటే ఎక్కడ తెస్తారు మీరు? అసలు సమస్య అది కాదు. అసలు సమస్య చైనా లాంటి దేశంలో సైతం, ఒక కమ్యూనిస్ట్ నియంతృత్వం ఉన్న దేశంలో, ప్రజాస్వామ్యం లేని దేశంలో సైతం స్థానిక ప్రభుత్వాల్లో 3వ అంచెలో 51% ప్రభుత్వం ఖర్చు ఉన్నది. మన దేశంలో 3% ప్రభుత్వం ఖర్చు ఉన్నది స్థానిక ప్రభుత్వాల్లో. అది అసలు సమస్య. రాష్ట్రాలు ఆ మాట మాట్లాడవు. మాకు ఇంకా తీసుకురా మేము దుబారా చేస్తామని చెప్పి అంటారు తప్ప, జీతభత్యాలకు ఇచ్చుకుంటాం, పెన్షన్లు ఇచ్చుకుంటాం, రాజుల్లాగా ప్రవర్తిస్తాం, లేకపోతే అదే పనిగా పందేరాలు చేస్తాం, ప్రకటనలు ఇచ్చుకుంటాం తప్పితే అభివృద్ధికి ఎలాగో ఖర్చు పెట్టట్లా. చాలా రాష్ట్రాలు దివాళా అంచులు ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలకు నిజమైన అవసరాల కోసం పైసలు చెల్లించాల. అసలు సమస్య అక్కడ ఉంది. దాన్ని కప్పు ఇచ్చేసి ఇదంతా ఢిల్లీ నుంచి మాకు రావట్లేదు రాజకీయం చేస్తున్నారు. కాబట్టి దీనిలో నేను వాస్తవాలు చెప్పాను మీ దగ్గర, ఎవరైనా వెరిఫై చేయొచ్చు. నేను చెప్పిన ఎక్కడ రహస్యమేం కాదు. గూగుల్ చేస్తే బడ్జెట్లో వివరాలన్నీ వస్తాయని చెప్పిన బడ్జెట్లో అంకెలు. సార్, ఇక్కడ నుంచి ఇంకొక వివక్షకి సంబంధించి పక్షపాతంగా చూస్తున్నారు అన్నదానికి, సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది మేము ₹1 మేము కేంద్రానికి పెడితే మాకు రివర్స్ 40 పైసలే వస్తుంది, అదే ఉత్తరప్రదేశ్ బీహార్ చూస్తే వాళ్ళకి 70 పైసలకు పైగా వస్తుంది అనే మాట కూడా నినాదంగా మారింది. దానికి ఇది మనం కొంచెం ఇప్పుడు కూడా తొందరపడి మాట్లాడదు. ఇందాక అన్నా కదా, మా జిల్లాకి ఎక్కువ రావాలి, మా రాష్ట్రానికి రావాలి, మా ఊరికి రావాలంటే ఎవరో కాదన్నారు. కాబట్టి ఇది ఒక లేజీ అండ్ ఈజీ ఆర్గ్యుమెంట్స్. కొంచెం లోతుకెళ్ళండి. మనకంటే పశ్చిమ రాష్ట్రాలకు నిజమైన సమస్య వాళ్ళ మాట్లాడట్లా. దక్షిణాది రాష్ట్రాల కంటే మహారాష్ట్ర దగ్గర ఎక్కువ డబ్బు పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. గుజరాత్ నుంచి ఎక్కువ పోతుంది, తిరిగి తక్కువ వస్తుంది. అది మనం మాట్లాడట్లా. అదే దక్షిణాది రాష్ట్రాలు అంటే, దక్షిణాది ఉత్తరాది అంటే పొలిటికల్గా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణాది ఉత్తరాది కాదు. ఇది సంపన్న రాష్ట్రాలు, అట్టడుగులు ఉన్న రాష్ట్రాలు. ఎలాగైతే సమాజంలో కొన్ని వర్గాలు కాస్త పైన ఉన్నాయి, కొన్ని వర్గాల కింద మనం ఏం చేస్తున్నాం, అణగారిన వర్గాలకు అదనంగా సాయం చేస్తున్నాం. అలాగే కొన్ని ప్రాంతాలు మరింత పేదరికంలో ఉంటే దేశం అంతా నష్టం. కాబట్టి కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రకంగా చూడాలి. ఆ రకంగా చూస్తే మీరు తలసరిగా ప్రభుత్వాలు పెట్టే ఖర్చు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల్లో బీహార్తో పోలిస్తే, ఉత్తరప్రదేశ్తో పోలిస్తే 2-3 రెట్లు ఉన్నది. ఆ ఖర్చు ఎందుకు పోతుంది? మౌలిక సదుపాయాలకి. మరి ఎల్లకాలం బీహార్, ఉత్తరప్రదేశ్, మరి కొన్ని పేద రాష్ట్రాలు పేదరికంలో మగ్గిపోతుంటే ఈ దేశం బతుకుతుందా? ఒక స్థాయికి రావాలి కదా.
ఈ వాదనని మీరు కొంచెం కొనసాగించారనుకోండి, హైదరాబాద్ నగరానికి ఎప్పుడు మిగులు ఉంటుంది, మహానగరం కాబట్టి ప్రభుత్వం ఖర్చుకు ఆదాయం కంటే తక్కువ ఉంటుంది, ఆదాయంలో మిగులు ఉంటుంది. అంటే హైదరాబాద్ నుంచి మీకు వనపర్తికి పంపించకూడదు, మహబూబ్నగర్కి పంపించకూడదు, కరీంనగర్కి పంపించకూడదు, హుస్నాబాద్కి పంపించకూడదు. మళ్ళీ కరీంనగర్ టౌన్కి కొంత మిగులు ఉంటుంది. కరీంనగర్ నుంచి మళ్ళీ ఆ జిల్లాలోనే పక్కన ఉన్నటువంటి మండలానికి పంపించకూడదు. ఇదా మన ఆలోచన? ఈ ఆలోచన మీరు ఎక్స్టెండ్ చేయండి లాజిక్ని. అంచేత ఈ దేశ సంపదలు అందరికీ వాటా ఉండదు. కొద్దిగా మనం మొగ్గు చూపెట్టిన మరీ అధ్వాన సదుపాయాలు అంటే దేశం నష్టపోతుంది. అక్కడ నష్టపోయి అక్కడి నుంచి మరి హైదరాబాద్లో ఇప్పుడు మామూలు పని చేయడం కోసం వచ్చే వలస కార్మికులంతా ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్కడి నుంచి వస్తున్నారు. మరి మీరు ఈ పరిశ్రమ ఉంది ఇక్కడ, ఈ పరిశ్రమ ఎందుకని సక్సీడ్ అవుతుంది? దేశం అంతా ఒక మార్కెట్గా ఉంది కాబట్టి. బీహార్ వాళ్ళు కొంటున్నారు, యూపీ వాళ్ళు కొంటున్నారు, కాశ్మీర్ వాళ్ళు కొంటున్నారు, పంజాబ్ వాళ్ళు కొంటున్నారు కాబట్టి. అందుకని ఎన్నికల కోసం అని చెప్పిన ఈ కులం పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో రచ్చ చేయడం అన్నది మంచిది. మన ప్రయోజనాలు మనం కాపాడుకుందాం. దానికోసం కొంచెం చాలా తెలివిగా వ్యవహరిద్దాం. అంతేగాని ఇతరులకే దోచిపెడుతుంటే వాళ్ళేం బాగుపడ్డారండి? వాళ్ళేం బాగుపడ్డారు? కాబట్టి ఇది అవాస్తవమైంది. కానీ ఈ వాదన చాలా తేలిక. జనం చప్పట్లు కొట్టేసారు, ఓ కాయ రాజా కాయ అని చెప్పినట్టుగా ఉంటుంది. నాయకత్వంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కొన్ని అప్రియమైన సత్యాలను చెప్పగలగాలి. అన్ని చప్పట్లు కొట్టే మాట్లాడే మనకు అన్యాయం జరుగుతుందిరా, మనూరికి అన్యాయం జరిగిపోతుందంటే ఓ లేచిపోతారు. అది నాయకత్వం కాదు. సార్, ఈ పార్టీలు ఇలా మాట్లాడినప్పుడే బీజేపీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ నినాదాన్ని గతంలో తీసుకొచ్చింది, డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. కేంద్రంలో రాష్ట్రంలో మన పార్టీ ఉంటే ఇప్పుడు రాజకీయంగా ఎవరైనా చెప్పుకోవచ్చు, అది కూడా సమాఖ్య వ్యవస్థలో ఉండే అవసరం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ వాదన మా పార్టీ సమర్థంగా పనిచేస్తుంది, విజ్ఞతతో పనిచేస్తుంది, మిగతా వాళ్ళు చేయట్లేదు వాదన గడుసుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది నిజమా కదా ప్రజలు తెలుసుకున్నారు. కొంత నిజం ఉండొచ్చు, కొంత అబద్ధం ఉండొచ్చు. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల కొంత ఆర్థిక క్రమశిక్షణ ఉన్నమాట వాస్తవం. మీరు ఏ రాష్ట్రమైనా చూడండి, భారతీయ జనతా పార్టీ ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాల్లో తేడా కనిపిస్తుంది. ఆర్థిక ఒక్క ఒరిస్సా మినహాయిస్తే, ఒరిస్సా ఒక నవీన్ పట్నాయక్ గారి ఆధ్వర్యంలో ఆయన పార్టీ విద్యుతంతాలు జరుగుతూ అక్కడ ఆర్థిక క్రమశిక్షణ. కానీ మొత్తం మీద ఏంటంటే బీజేపీయేతర పక్షాలు, ముఖ్యంగా ప్రతిపక్ష కూటమికి చెందిన పక్షాల్లో చాలా రాష్ట్రాల్లో, అధికార పక్షానికి చెందిన కూటమి వాళ్ళైనా సరే కొన్ని రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ అధికార పక్షానికి చెందిందే కదా, ఆర్థిక క్రమశిక్షణ లేదు. కాబట్టి బీజేపీ దాన్ని ప్రత్యక్షంగా, ఆ మాట ప్రత్యక్షం చెప్పుంటే బాగుంటుంది కదా. అది ప్రజలకు అర్థం కాదు. వాళ్ళ దృష్టి ఏంటంటే అదే సమస్య, మన ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పేస్తే అది అయిపోతుంది. ఎమోషనల్గా ఒకటి అలా తప్పితే మన ఫెడరల్ వ్యవస్థలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా వివక్ష లేదు, ఉండకూడదు. మేము సమర్థంగా చేస్తాం, వాళ్ళు చేయలేకపోతామని చెప్పడం కోసం దాన్ని ఆ ఉపమానాన్ని వాడుతూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.